ఎన్ని కష్టాలు పడుతున్నామో మీ అందరికీ తెలుసు. వస్తున్నాయమ్మా నీళ్లు. మనం ఉన్నప్పుడు రోజుడిసి రోజు నీళ్లు ఇచ్చినామా? ఈ రోజు 10 రోజులకో 15 రోజులకో కూడా నీళ్లు కనపడలేదు. ఈసారి అయితే 20 రోజులు కూడా నీళ్లు లేవు. అవునా తల్లి? తాగునీటి కోసం ఇంత కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజు మనకు వచ్చినాయి. 3వ చెరువు కట్టించినా మేమే కట్టించాం. పిఏబిఆర్ నుంచి పైప్ లైన్ వేసినా మేమే చేశాం. పిఏబిఆర్ నుంచి కూడేరుకు తీసుకుపోయి అక్కడి నుంచి ఇక్కడికి తేవడానికి ఉదిరికొండ మీద ట్యాంకులు కూడా మేమే కట్టాం. కేవలం ఆ పైప్ లైన్ వేయలేకుండా 5 ఏళ్ల కాలం గడిపి ఉరవకొండ తాగునీటికి దురవస్థకు కారణమైపోయారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే కూడా సక్రమంగా వినియోగం చేసుకోకుండా ఉన్న వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పనులకు ప్రారంభించడం జరిగింది. ఇవాళ పెన్నా ఓబుళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఉదిరికొండ కొండ మీద పంప్ చేయడం అది గతంలోనే పూర్తి చేశాం. ఇవాళ ఉదిరికొండ దగ్గర నుంచి ఉరవకొండ పట్టణానికి మరియు కొన్ని గ్రామాలకి తాగునీటిని సరఫరా చేసే దానికోసం పైప్ లైన్ పనులను ఏర్పాటు చేస్తున్నాం. సాధ్యమైనంత వేగంగా పనులు జరపాలి అనేటువంటిది మా ప్రయత్నం. పాటిస్తా ఉన్నా ఈ 5 ఏళ్లు ఉరవకొండ పట్టణంలో జీవితాల్ని మార్చేదానికే పయ్యావుల కేశవ్ పనిచేస్తాడు అని నేను చెప్తా ఉన్నా.